తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. బ్రేకింగ్ న్యూస్ ఇది. ఇజ్రాయెల్ అమెరికా కలిసి సంయుక్తంగా చేసినటువంటి దాడుల్లో ఇరాన్కు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఈ సంయుక్త దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ ప్రాణాలు కోల్పోయినట్టుగా అధికారిక విషయాన్ని ఇరాన్ మీడియా ధృవీకరించింది. ఖమేనీతో పాటుగా కుటుంబ సభ్యులు, ఖమేనీ కూతురు, అల్లుడు, మనవరాలు కూడా మృతి చెందినట్లుగా అక్కడి మీడియా అధికారికంగా ధృవీకరించింది. 40 రోజుల పాటు సంతాప దినాలుగా ప్రకటించినట్లుగా అక్కడ ప్రభుత్వం కూడా వెల్లడించింది. ఇజ్రాయెల్ అమెరికా కలిసి పక్కా సమాచారంతోనే ఖమేనీని హతమార్చినట్టుగా ఇప్పుడు సమాచారం అందుతోంది. ఈ విషయాన్ని అధికారికంగా ట్రంప్ కూడా తన ట్రూత్ మీడియాలో వెల్లడించారు. శనివారం ఖమేనీ తన కార్యాలయంలోని సీనియర్ అధికారులతో సమావేశమయ్యారు. ఇదే అదనుగా భావించినటువంటి అమెరికా ఇజ్రాయెల్ సంయుక్త దాడులకు దిగినట్టుగా అమెరికా అధికారిక వర్గాలు పేర్కొన్నట్లు మీడియా కథనాలు కూడా వెలువడ్డాయి. ఈ నేపథ్యంలోనే ఖమేనీ మృతికి సంబంధించి తమ దేశ సీనియర్ అధికారులకు స్పష్టమైన సమాచారం అందిందని ఇరాన్ ప్రకటనకు ముందు ఇజ్రాయెల్ కూడా ఇదే విషయాన్ని వెల్లడించింది. ఒకవైపు అమెరికా, ఇజ్రాయెల్తో పాటుగా ఇరాన్ కూడా ఈ విషయాన్ని కన్ఫర్మ్డ్గా చెప్తున్నాయి. ఆయన మృతదేహాన్ని ఇరాన్ అధికారులు శిథిలాల నుంచి స్వాధీనం చేసుకున్నట్లుగా ఇజ్రాయెల్ వెల్లడించింది. దీనికి సంబంధించినటువంటి ఫోటోలను ట్రంప్తో పాటుగా నెతన్యాహు కూడా చూశారని మీడియా వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఆపరేషన్ ఎపిక్ ప్యూరీగా దీనికి నామకరణం చేశారు. ఆపరేషన్ ఎపిక్ ప్యూరీలో ఇరాన్ రక్షణ మంత్రి అజీజ్ నసీర్ జాదే, ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ కమాండర్ కూడా మరణించినట్లుగా సమాచారం ఉంది. అయితే ఖమేనీ మృతికి తీవ్ర స్థాయిలోనే సమాధానం ప్రతిఘటన ఉంటుంది అని ఇరాన్ ప్రభుత్వం కూడా వెల్లడించింది. ఇరాన్ గొప్ప నాయకుడు, పండితుడిని కోల్పోయినట్టుగా ఇరాన్ గవర్నమెంట్ వెల్లడిస్తోంది. ఖమేనీ హత్య నిరంకుశాలపై గొప్ప తిరుగుబాటుకు లాంచ్ ప్యాడ్ అవుతుంది, మేము దీన్ని త్వరలోనే చేస్తాము అనే మాట ఇరాన్ జాతీయ భద్రతా మండలి కూడా పేర్కొంది. ఈ పెద్ద నేరానికి సమాధానం చెప్పకుండా వదలబోము అనేటువంటి మాటని ఇరాన్ క్యాబినెట్ కూడా వెల్లడించింది అనే మాట తెలుస్తోంది. మధ్యప్రాచ్యంలో ఇరాన్ను ప్రాంతీయ శక్తిగా మార్చడానికి ఖమేనీ ప్రయత్నించారు. 1889లో అయతుల్లా రహోల్లా ఖమేనీ మరణం తర్వాత పగ్గాలు చేపట్టిన నుంచి ఖమేనీ ఇస్లామిక్ రిపబ్లిక్ను నాటకీయంగా మార్చేశారు. అక్కడే షియా ముస్లిం మతాధికారుల పాలనను పరిపుష్టం చేశారు. పారామిలిటరీ రివల్యూషనరీ గార్డ్ను తన పాలనకు అధికారికమైనటువంటి అతి ముఖ్యమైన సంస్థగా నిర్మించారు. ఇక ఇరాన్ మీద ఇజ్రాయెల్ అండ్ అమెరికా కలిసి చేస్తున్నటువంటి సంయుక్త దాడుల్లో తొలి రోజే మొదలైన కొన్ని గంటల్లోనే ఖమేనీ మృతి చెందినప్పటికి కూడా పశ్చిమాసియాలో ఇప్పటికి కూడా భీకర యుద్ధం కొనసాగుతోంది. గల్ఫ్ అంతటా యుద్ధ జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. చాలా వరకు విమానాలను కూడా రద్దు చేశారు. ఎయిర్పోర్ట్లలోనే ప్రయాణికులు ఎదురుచూపులు చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇరాన్ లక్ష్యంగా అమెరికా, ఇజ్రాయెల్ భారీ దాడులకు దిగడంతో ఇరాన్ అధికారికంగా మొదట ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే దానికి గతంలో చేసిన దాడులకు భిన్నంగా ఈసారి పగటి వెలుతురులోనే అమెరికా దాడులకు దిగింది. నిన్న ఇజ్రాయెల్, అమెరికాలు సంయుక్తంగా ఇరాన్పై దాడులు ప్రారంభించాయి. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ కార్యాలయమే లక్ష్యంగా దాడులు చేశాయి. అయితే ఆ సమయంలో ఖమేనీ అక్కడ లేడు అని చెప్పినప్పటికీ కూడా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్పై పోరాటాన్ని ప్రారంభించామని పేర్కొన్నారు. ఆపరేషన్ ఎపిక్ ప్యూరీ అనేటువంటి పేరుని పెంటగాన్ దీనికి నామకరణం చేసింది. ఇరాన్ నుంచి ఎదురవుతున్నటువంటి అస్తిత్వ ముప్పును ఎదుర్కోవడమే లక్ష్యంగా తాము దాడులకు దిగాము అని ఇజ్రాయెల్ ప్రధాని కూడా తెలిపారు. నెతన్యాహు ఈ విషయాన్ని ఆపరేషన్ ఎపిక్ ప్యూరీని ఆయన కన్ఫర్మ్ చేశారు. ఇజ్రాయెల్, అమెరికా చేసిన దాడుల్లో దక్షిణ ఇరాన్లో అక్కడ పాఠశాలల విద్యార్థులు కూడా మరణించారు. ఈ విషయాన్ని ఇరాన్ ప్రభుత్వ వార్తా సంస్థ IRNA కూడా వెల్లడించింది. హార్మోజ్ గాన్ ప్రావిన్స్లో ఉన్నటువంటి మినాబ్ నగరంలో ఈ దాడి జరిగింది. దీంతో పాటుగా హర్మూజ్ను కూడా మూసివేశారు. ఈ మిగతా దేశాలకి అక్కడి నుంచి ఇంధన సరఫరా అనేది ఎఫెక్ట్ పడింది. దాదాపుగా 30% ఇంధన సరఫరాకి ఎఫెక్ట్ పడినట్టుగా ఇప్పుడు వార్తలు అందుతున్నాయి. అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్త దాడులు చేసిన కొద్ది గంటల తర్వాత ఇరాన్ కూడా ప్రతి దాడులకు దిగింది. తొలి దశలో భాగంగా 200కు పైగా డ్రోన్లు, క్షిపణులు ఇజ్రాయెల్ మీదకి దూసుకెళ్లాయి. అందులో 35 ఇజ్రాయెల్ గగనతొరల్లోకి ప్రవేశించాయి. వీటిని ఐరన్ డోమ్, ఇజ్రాయెల్కు చెందిన ఐరన్ డోమ్ కూడా కంట్రోల్ చేసే పనిలోనే ఉంది.
బహ్రెయిన్, కువైట్, ఖతార్, యుఏఈ సహా 7 దేశాల్లో అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ దాడులను చేసింది. ఈ నేపథ్యంలోనే ఇజ్రాయెల్, యుఏఈ, ఇరాక్తో పాటుగా పలు దేశాలు తమ గగనతలాల్ని మూసివేశాయి. ఈ నేపథ్యంలోనే ప్రయాణికులు ఎయిర్పోర్ట్లలోనే ఇబ్బందులు పడుతున్నారు, పడిగాపులు పడేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఖతార్, యుఏఈ, ఇజ్రాయెల్లోనే అమెరికా ఎంబసీల్లో సిబ్బందిని షెల్టర్లకు వెళ్లాల్సిందిగా అమెరికా కూడా వెల్లడించింది. అయితే ఖమేనీ మృతితో ఇరాన్లో సంబరాలు కూడా మొదలైనటువంటి సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. ఇస్లామిక్ రిపబ్లిక్ పాలన ముగిసిపోయింది అంటూ యువరాజు రెజా ఆయన వ్యాఖ్యానించారు. ఖమేనీ మృతి అనేది చెత్త బుట్టలోకి ఖమేనీ చరిత్ర అంటూ ఆయన రజా చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనం కనిపిస్తున్నాయి. కన్ఫర్మ్డ్ న్యూస్, సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖొమేనీ మరణించినట్టుగా ఇరాన్ మీడియా అనౌన్స్ చేయడంతో కొత్త ప్రపంచానికి మేము స్వాగతం పలుకుతున్నాము అంటూ అక్కడ పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అక్కడ ఉన్నటువంటి సామాజిక కార్యకర్తలు, జర్నలిస్టులు ఈ సోషల్ మీడియా వేదికగా ఈ వివరాలను అయితే అందిస్తున్నారు. ప్రతిరోజు ఇరాన్ ప్రజలు ఖమేనీ చేతిలో మరణించనే వార్తలు చూస్తూ ఉండేవాళ్ళం. దాదాపుగా 1,00,000 మందిని ఖమేనీ ఆయన హత్య చేయించారు అనేటువంటి వార్తలు గత కొంతకాలంగా ఇరాన్ నుంచి వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే మొదటిసారి ఒక శుభవార్తతో మేము నిద్రలేచాము, గట్టిగా అరవాలని పరిగెత్తాలని అనిపిస్తోంది, కలగంటున్నామా అనేటువంటి మాట కూడా మాకు అనిపిస్తోంది. కాకుంటే కొత్త ప్రపంచానికి స్వాగతం అనేటువంటి స్టేట్మెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా కనిపిస్తున్నాయి. గతంలో ఇరాన్లో ఒకప్పుడు చాలా ప్రోగ్రెసివ్ నేషన్గా ఉన్నటువంటి ఇరాన్, అక్కడ ఉన్నటువంటి ప్రజలు, మహిళల మీద విపరీతమైనటువంటి ఆంక్షలున్నాయి. హిజాబు లేకుంటే అక్కడ చంపినటువంటి స్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఇరాన్ ప్రజలు ఈలలు వేస్తూ, కేరింతలు కొడుతూ, డాన్సులు చేస్తూ బయటికి వస్తున్నట్టుగా సిఎన్ఎస్ అయితే పేర్కొంది. ఇస్లామిక్ రిపబ్లిక్ అంతం కావాలనే నినాదాలు వీధుల్లో మారుమోగుతున్నట్టుగా అనౌన్స్ చేశారు. ఇరాన్ శివారు ప్రాంతాల్లో ప్రజలు సంబరాలు చేస్తున్నటువంటి వీడియోను ఫాక్స్ న్యూస్ కూడా పోస్ట్ చేసింది. సో ఖమేనీ అనేటువంటి ఒక నియంత మరణించాడని తెలియగానే ఇరాన్ మహిళలు హిజాబులు లేకుండా వీధుల్లో నృత్యాలు చేస్తున్నారని ఇజ్రాయెల్ మాజీ అధికార ప్రతినిధులు కూడా వెల్లడించారు. దానికి సంబంధించి వీడియోలని సోషల్ మీడియాలో కూడా పంచుకుంటున్నారు. ఇరాన్లో 2వ అతిపెద్ద నగరం, షియా ముస్లింల ప్రధాన యాత్రాస్థలం మషద్లో ఇమాం రెజా మందిరంపై నల్ల జెండాలను కూడా ఎగరేశారు. సో ఖమేనీ వారసుడికి అసలు ఎలాంటి పరిస్థితుల్లో తావు లేదు అనేటువంటి మాటని యువరాజు రెజా కూడా అనౌన్స్ చేశారు. సో ఒక రకంగా అక్కడ రక్త పిపాసి అలాంటి చరిత్ర చెత్తబుట్టల్లోకి వెళ్ళిపోయింది అనేటువంటి మాటను కూడా రెజా పహ్లావి అనౌన్స్ చేశారు. నిరంకుశ పాలకుడు, 10,000 మంది ఇరాన్ ముద్దు బిడ్డలను కోల్పోయాము, అలాంటి హంతకుడు ఇప్పుడు చరిత్రలో కలిసిపోయాడు అనేటువంటి మాటని రెజా చెప్పాడు ఇరాన్ యువరాజు. ఇదే విషయాన్ని అధికారికంగా డొనాల్డ్ ట్రంప్ ట్రూత్ సోషల్ వేదికగా అనౌన్స్ చేశారు. ప్రపంచ చరిత్రలోనే అత్యంత దుర్మార్గుడైన ఖమేనీ మరణించాడు, అతని వల్ల ప్రాణాలు కోల్పోయిన అమెరికన్లు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న బాధితులకు ఈరోజు న్యాయం జరిగింది అనేటువంటి ప్రకటనని ట్రూత్ సోషల్ వేదిక, ట్రూత్ మీడియా వేదికగా ట్రంప్ అనౌన్స్ చేశారు. శనివారం రాత్రి అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా ఖొమేనీ లక్ష్యంగానే దాడులు చేశాయి. శిథిలాల కింద అతని మృతదేహం లభ్యమైంది అనేది ఇజ్రాయెల్ మీడియా సంస్థ జెరూసలేం పోస్ట్ కూడా వెల్లడించింది. ఇరాన్ కూడా ఇజ్రాయెల్, అమెరికాపై ప్రతీకార దాడులకు దిగింది. గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలు, ఇజ్రాయెల్ లక్ష్యాలను లక్ష్యంగా చేసుకుంది, వారి స్థావరాలను లక్ష్యంగా చేసుకుంది. అయితే ఖమేనీ మృతి తర్వాత కౌన్సిల్ చేతిలోకి ఇరాన్ పగ్గాలు వెళ్లాయి. 3 సభ్యులకు తాత్కాలిక బాధ్యతలు అప్పగించినట్టుగా కూడా ఇరాన్ అనౌన్స్ చేసింది. తాత్కాలికంగా 3 సభ్యులతో కూడిన కౌన్సిల్ని ఏర్పాటు చేసింది. కొత్త సుప్రీం నేతను నియమించే వరకు కౌన్సిల్ తాత్కాలికంగా పాలనా బాధ్యతలు స్వీకరిస్తున్నట్టుగా అనౌన్స్ చేసింది. సో ఇప్పటికీ ప్రపంచ దేశాలైతే దీని మీద కూడా స్పందించాయి. అందులోనూ యుద్ధం ఆపి చర్చలు జరపాలి అనేటువంటి సూచనని ఇరు వర్గాలకు ప్రపంచ దేశాలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇరాన్పై ఇప్పుడు జరిగినటువంటి దాడితో ఐరోపా కూడా అప్రమత్తమైంది. జర్మనీ, బ్రిటన్, ఫ్రాన్స్, స్పెయిన్, నార్వే వంటి దేశాలు అంతర్గతంగా అత్యవసర భద్రతను కూడా ఏర్పాటు చేశాయి.